నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. వీర్య కణాల లోపం, వీటిలో నేను చాలామందిలో ఈ యువతలో ఎవరికైతే స్మోకింగ్ డ్రింకింగ్ బాగా ఉందో అలాంటి వాళ్ళకు ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇది చాలామందిలో చూసాం. ఎవరైతే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పని చికిత్సకు వచ్చారో వాళ్ళకు మెడిసిన్ ఇచ్చినా కూడా మీకు ఏ అలవాట్లు ఉన్నాయనంటే ఈ యొక్క సిగరెట్ అనేది చాలా ఘోరంగా వాళ్ళ యొక్క వీర్య కణాలను పడేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటి పట్ల దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈ వీర్య కణాల్లో కొంత ఉంటుంది కానీ సరిపడినంత లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మనకు బాగా అందుబాటులో సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చేసాయి. వాటిలో మీ యొక్క వీర్య కణాన్ని తీసుకొని దాన్ని ఏదో సంథింగ్ ప్రాసెస్ చేసి రకరకాలుగా చేసి మేము చికిత్స చేస్తాం అంటున్నారు. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళకు లక్షల్లోనూ చాలా ఖర్చు వస్తుంది. మరి సాధారణంగా ఒక సామాన్య కుటుంబాల వాళ్ళు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టి భరించలేరు. ఇంకొకటి ఏంటంటే సంతానం అంటే ఎలా ఉండాలండి? సహజసిద్ధంగా కలగాలి తప్ప మీరు ఇలా రకరకాలుగా ప్రాసెస్ చేసేందును ఉపయోగించి సంతానం కలిగిస్తారంటే అదేం సంతానం? మీకు వాటి పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది? ఇక దానిలో జరిగే రకరకాల దోషాలు, రకరకాల ఇవి మీరు టీవీల్లో చూస్తూనే ఉన్నారు. ఇతరులది ఇక్కడ ఇవ్వడము, లేకపోతే ఇతరవేవో చేయడము, ఇలాంటివి చేసి మీకు ఏదో మమ అనిపించేటట్టు చేయిస్తున్నారు. ఇవన్నీ కొన్ని బయటపడవచ్చు, కొన్ని చోట్ల బయటపడకపోవచ్చు. కానీ సహజ సిద్ధంగా జరిగే అవకాశాలను మీరు ఎందుకు మెరుగుపరచుకోరు? ఇది నా ప్రశ్న. అందుకని ఈ వీర్య కణాలను పెంచడానికి మనకు చాలా ఆహార పదార్థాలు, కూరగాయలు, గింజధాన్యాలు, పళ్ళు, ఇక మందులు, ఆయుర్వేద ఔషధాలలో ఇక్కడ చాలా వరకు ఆహారం లాంటివే ఉన్నాయి. కాబట్టి ఇవి మీరు తీసుకోవడం ద్వారా మీకు ఈ సమస్య రాకుండా కాపాడవచ్చు. ఒక 3 నెలల నుంచి 6 నెలల్లోనే సరిపడినంత వీర్య కణాలను పెంచవచ్చు. పూర్తిగా జీరో అయిపోయిన వాళ్లకు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది కొంతవరకే సక్సెస్ రేట్ ఉంటుంది, అందరికీ సక్సెస్ రేట్ ఉండదు. కొన్ని వీర్య కణాలు తక్కువై ఉండి కొంత ఉంది సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మందులు ఇచ్చి చాలా బాగా పెంచవచ్చు. దీనికోసం సహజసిద్ధంగా కూడా చాలామంది పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. మీకు అశ్వగంధ లేహం వాడండి, సరస్వతి లేహం వాడండి, మెమరీ పవర్ పెంచుకోండి, ఇలాంటివన్నీ కూడా చాలా మెమరీ పవర్ పెంచుకోవడానికే కాకుండా జనరల్ హెల్త్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చవనప్రాశి లేహం వాడండి, అశ్వగంధ తీసుకోండి, శతావరి వాడండి, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా వింటే సరిపోతుంది. చాలామంది దీన్ని వినకుండానే దురభిప్రాయాలు పెంచుకుంటున్నారు. అమ్మో అది వాడితే ఏమైపోతుందో, అంతకుముందు ఎవరో పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చెప్పిండే మాటల్ని చాలా పరిగణలోకి తీసుకొని వాటిని సక్రమంగా వాడుకోకుండా వీళ్ళు నష్టపోతుంటారు. ఎందుకంటే వాడు కర్మ అలా ఏడిస్తే ఆ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వింటారు కానీ ఇంకా సరైన డాక్టర్ని ఎందుకు కలుస్తారు? ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా సరైన డాక్టర్ని కలిస్తే ఎవరికో సరిగా కాలేదనంటే అది డాక్టర్ యొక్క లోపం కాదు, అందరికీ ఒకే విధంగా ఉండదు కూడా. కాబట్టి 100లో 90 మందికి బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక 10% ఫెయిల్ అవ్వచ్చు. ఏడాది దగ్గరికైనా వెళ్ళి మందులు తీసుకుంటే ఆయన దగ్గర ఏమీ పనిచేయలేదండి అని అంటే అది చెప్పగానే ఓహో ఆ డాక్టర్ మంచోడు కాదు, ఆయన బాగా చేయలేడేమో అనే ఇలాంటి అభిప్రాయాలని పెంచుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా దీని మీద పనిచేసే వైద్యులు చాలామంది వాటి పరిజ్ఞానం తెలుసుకొని ఏవే పనిచేస్తాయి, ఎలాంటి మందులు, ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, దాంతో ఎంత బాగుండే వచ్చాయి, వీటి మీద చాలా ఉందండి. ఇలాంటి వాళ్ళని మీరు కలిసి తగిన చికిత్స తీసుకుంటే మీ కొంపలే మునిగిపోవు. ఒకవేళ వాడితే 3 నెలలు 6 నెలలు మందులు వాడతారు, కొంత ఇంప్రూవ్ అయిందనంటే ఓకే, కాలేదనంటే మరి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటారు. వీలైనంతవరకు ఈ యొక్క చికిత్సా విధానంలో డాక్టర్ చెప్పిన విధంగా, అంటే దాంతో ఇంకా ఈ శోధన చికిత్సలు, పంచకర్మ చికిత్సలు ఇలాంటివన్నీ ఉంటాయి. మరి వాటినన్నిటిని ఏదైనా అవసరమైతే ఇస్తారు. ఒక ఫస్ట్ మందులు ఇచ్చి చూస్తారు, దాంతో ఇంప్రూవ్ అయిందా లేదా చూస్తారు, కాలేదు తర్వాత ఇంకా మీరు ఇలాంటి చికిత్స చేసుకోండి అని చెప్తారు. అమ్మో దీంతోనే ఇంప్రూవ్ కాలేదు, మరి దాంతో అవుతుందో లేదో అని ఒక అనుమానం ఏర్పడుతుంటుంది. అంటే ఇంతకంటే అది మెరుగైన చికిత్స అనే విషయాన్ని వీళ్ళు గుర్తించరు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆయుర్వేదం అనగానే అదేదో రకరకాల అపోహలు ఉన్నాయి. ఇది ఒక జీవన విధానం, ఒక ఆహారం. అసలు ఈ యొక్క ఆయుర్వేద యొక్క ఉపయోగాలు విని దీని శక్తిని తెలుసుకొని ఈ సిస్టంలో కొనసాగాలి,
దీన్ని మన కుటుంబాన్ని అంతా కాపాడుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంతో చాలామంది డాక్టర్లుగా చదువుకున్నారు దీనికోసం. ముందు బయట వాళ్ళని బాగు చేయడం ఎక్కువ సంగతి తర్వాత, ముందు తన్ను తాను బాగు చేసుకోవడానికి, తన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఈ యొక్క చికిత్సా విధానం బాగా ఉపయోగపడుతుందని గుర్తించిన వాళ్ళు ఎంతోమంది దీన్ని చదువుకొని దీన్ని ఆచరిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళందరూ ఎందుకు ఆచరిస్తున్నారు? ఇంకొకరికి ఉపయోగపడుతుందని. దాన్ని మీరు అర్థం చేసుకొని తగిన విజ్ఞానం తీసుకొని, ఇప్పుడు రాగానే మీకు ఒకసారి ఒక ప్రశ్న వేయగానే మీరు సంతృప్తి పడేటట్టు సమాధానం చెప్పగలిగితే అప్పుడు మంచివాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్కసారి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అమ్మ ఈయన ఏమైనా కల్పితం చెప్తాం మీకు, ఎందుకంటే అంతకుముందే ఆయన ఏమైనా కల్పితంగా ఏమైనా చెప్పిండే వినుంటే అవి మీ మైండ్లో ఉంటాయి. వాటితో మీరు కంపేర్ చేసుకుంటుంటారు. వాటికి ఏమీ సంబంధం లేదు. ప్రకృతి సహజసిద్ధంగా అందించిండేవి మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి, ఆరోగ్యవంతమైన సంతానం కలగడానికి, వీటన్నిటికీ మన ప్రకృతి చాలా రకాల మూలికల ద్రవ్యాలు అందించింది. ప్రకృతిలో ఏ జీవికి ఈ సంతాన సాఫల్య కేంద్రాలు లేవు. ఏ జీవికి సంతానం కలగకపోవడం అనేది లేదు. ఒక కోడి, చిన్న కోడి తీసుకున్నా కూడా అది ఒక గుడ్డు పెట్టే సమయానికి వచ్చేసరికి 20-30 గుడ్లు పెడుతుంది, 20-30 పిల్లలు చేయగలిగే శక్తి ఉంది.